ఆపండి. ఏమండి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోలేదు, ఎంత నిర్లక్ష్యం ఏంటి? ఫైన్ రాయండి, 1000 రూపాయలు ఫైన్ రాయండి. మీరే కాదు, మీ వెనకాల ఉన్న కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మరి పెట్టుకోకపోతే ఎలాగా? ఎవరి కోసం చెప్పండి, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? ఎవరి కోసం పెట్టుకోవాలి హెల్మెట్? మరి పెట్టుకోవాలి కదా. హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టాలు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా. రోడ్ యాక్సిడెంట్లోనే 90% హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు జరుగుతున్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఎదుటివాడు ఎవడన్నా వచ్చి గుద్దాడంటే కింద పడతారు, లైఫ్ అవుతుంది, ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు, ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఇదే కాకుండా రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు మీరు జాగ్రత్తగా వెళ్ళినా కానీ పక్కన ఉన్నవాడు, నిన్న రీసెంట్గా మా తాలూకు కానిస్టేబుల్ చనిపోయాడు హెల్మెట్ లేకపోవడం వల్ల. సో జాగ్రత్తగా వెళ్తాడు పాపం, పక్క నుంచి వచ్చి వాడు గుద్దేశాడు. అర్థమైందండి? మీరే కాదు వెనకాతలు ఉన్నవాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఓకేనండి. నాయుడు గ్రాండ్ అంటే హెల్మెట్ పెట్టుకోవా? హెల్మెట్ పెట్టుకోవాలి కదా. హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకే మంచిది. మీ హెల్మెట్ మీ ప్రాణాలు కాపాడుతుంది. కాదు, మీకు కావాల్సింది హెల్మెట్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మనకి? మీరే కాదు, మీ వెనకాతలో ఉన్నవాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ప్రమాదం జరుగుతుంది, లేకపోతే అవతలకైనా ప్రమాదం జరుగుతుంది. ఇదే కాకుండా పోలీసులు పట్టుకున్నప్పుడు 1035 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎవరు తిన్నది? ఒక రోజు అంతా కష్టపడితే కానీ 1000 రూపాయలు రాదు మీకు. మరి ఆ డబ్బులు పోలీసులకి ఎందుకు కట్టాలి? పోలీసులకు అర్థం కాదు, గవర్నమెంట్కి కట్టాలి కదా. మరి ఎందుకు కట్టాలి? నిర్లక్ష్యం పనికిరాదు. ఆ నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోవచ్చు, ఇన్సూరెన్స్ రాదు, బండికే ఇన్సూరెన్స్ రాదు, రూపాయి ఎవరు. హెల్మెట్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు రూపాయి ఇన్సూరెన్స్ రాదు. మీరే కాదు, మీ వెనకాతలు ఉన్నవాళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. క్షేమంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఓకేనా? హెల్మెట్ ఏం పెట్టుకోలేదండి? హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అంటున్నా? అదే పెట్టుకోవాలండి, మీకోసమే పెట్టుకోవాలి హెల్మెట్. హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలి? మరి మీకోసం పెట్టుకోవాల్సింది మీరే పెట్టుకోకుండా ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడి మళ్ళీ పెట్టుకోవాలండి. పెట్టుకోవాలా లేదా? మరి పెట్టుకోకపోతే ఎవరికి నష్టం? ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి చిరుగుతుంది బుర్ర? చెప్పండి. పోలీసులు పట్టుకుంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తారు, దానికి బాధే. మన నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తాము, దానికి బాధపడతాం. పోలీసులు ఫైన్ వేస్తారు అని గోలెడతాము. అంతేగాని నా నిర్లక్ష్యం వల్ల నేను హెల్మెట్ పెట్టుకోకపోవడం పోలీసులు హెల్మెట్ ఫైన్ వేసారని అనుకోరు. జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏదైనా రూపాయి కూడా ఇన్సూరెన్స్ తెలుసా మీకు? అవసరం తెలుసా లేదా? ఇన్సూరెన్స్ రూపాయి కూడా హెల్మెట్ లేకపోతే తెలుసా మీకు? రూలు పక్కన ఫ్లాప్స్ పెట్టండి. దమ్మా రా. రండి ఇలా. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు చెప్పండి మీరు? హెల్మెట్ ఉండి పెట్టుకోలేదా, లేక పెట్టుకోలేదా? అదే ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఎందుకు అలాగా ఫైన్ వేయండి, వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వేయండి. ఈయన కూడా, ఆయనకి ఈయన కూడా. హెల్మెట్ ఉండి పెట్టుకోలేదంటే నిర్లక్ష్యమే దాన్ని.